నమస్తే. నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. పోసాని కృష్ణమురళి ఈయన అరెస్ట్ అయ్యి సుమారు 5 రోజులవుతుంది. ఎందుకు అరెస్ట్ అయ్యారో అందరికీ తెలిసిన విషయమే. గత ప్రభుత్వం హయాంలో ఆయన నోటికి హద్దు, అదుపు ఉండేది కాదు. నోటికి ఏది పడితే అది మాట్లాడిన సంగతి అందరూ టీవీల్లో చూశారు, సెల్ ఫోన్‌లో చూశారు, వివిధ మాధ్యమాల్లో చూడటం జరిగింది అందరూ కూడా. సో, ఆ టైంలో ఆయన నోటికి హద్దు, అదుపు లేదు. ఇంట్లో ఆడవాళ్ళని తిట్టడం, ఇంట్లో చిన్న పిల్లల్ని తిట్టడం, విపరీతమైన మాటల ధోరణి మనం గత ప్రభుత్వంలో చూసాము. ఆ మాటలన్నీ కూడా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడించాడు. ఆ వీడియోలన్నీ కూడా సజ్జల భార్గవరెడ్డి వైరల్ చేపించాడు అని రిమాండ్ రిపోర్ట్‌లో అయితే మనకి చూపెట్టడం జరిగింది. సో, ఇవన్నీ కూడా గతం. సో, ఇప్పుడేందంటే పోసాని కోసం పోటీ. పోసాని కృష్ణమురళి కోసం అలియాస్ మెంటల్ కృష్ణ కోసం అయితే పోలీసులందరూ కూడా పోటీ పడిపోతున్నారు. ఒరేయ్! ఆ మెంటల్ కృష్ణని మాకప్పజెప్పండి. ఆయన మాకప్పజెప్పండి, మాకప్పజెప్పండి అని వివిధ జిల్లాల నుంచి వివిధ పోలీసు యంత్రాంగం మొత్తం కూడా మాకే కావాలి మురళీకృష్ణ, మాకే కావాలి, మాకే కావాలి అని పోలీసులు గొడవ దిగుతున్నారంట. సో, యాక్చువల్లీ ఎక్కడ జరిగిందంటే ఇది రీసెంట్ టైమ్‌లో ఆయన అన్నమయ్య జిల్లాలో మొదటిగా అరెస్ట్ అయింది అక్కడే ఆయన. సో, అక్కడికి తీసుకెళ్లారు. తీసుకెళ్ళిన తర్వాత ఆయన ఆరోగ్యరీత్యా అక్కడ లోకల్‌లో ఉన్న హాస్పిటల్‌లో చెక్ చేపియగా నీకు ఎటువంటి గుండెపోటు ఏం లేదు. అంతా నార్మల్‌గానే ఉంది అని చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత ఆయన మళ్ళీ బ్యాక్ టు జైల్. జైల్లోకెళ్ళిన తర్వాత ఆయన మీద మళ్ళీ వెంటనే పీటీ వారెంట్ ఒకటి ఇష్యూ అయింది. సో, పీటీ వారెంట్ ఎందుకు ఇస్తారంటే ఆయన మీద ఒక కేసు కాదు. సుమారు 10 కేసులున్నాయి. సుమారు 10 కేసులు వివిధ జిల్లాల నుంచి వివిధ ప్రజలైతే ఆయన మీద కేసు పెట్టడం జరిగింది. సో, ఆ కేసులో భాగంగా మొదటగా అన్నమయ్య జిల్లా పోలీసులైతే అరెస్ట్ చేసి జైలుకైతే పంపించడం జరిగింది. సో, ప్రస్తుతానికైతే ఆయన మొన్నటిదాకా అన్నమయ్య జైల్లోనే ఉన్నాడు. తర్వాత ఏమైందేమో గానీ పీటీ వారెంట్ అనేది ఒకటి ఇష్యూ అయింది. సో, ఎందుకంటే ఈయన మీద ఇంకా వివిధ కోణాల్లో పోలీసులు ఆలోచించి ఆయన మీద కేసులు కట్టి పీటీ వారెంట్ ఇష్యూ చేసి వివిధ జిల్లాల నుంచి పోలీసులందరూ కూడా వచ్చారు. పోలీసులందరూ కూడా పీటీ వారెంట్ మీద వచ్చారు అందరూ. అంటే ఏంది ముందు మాకు అప్పజెప్పండి, మాకు అప్పజెప్పండి. ఆయన్ని మేము చాలా బాగా విచారిస్తాము. చాలా బాగా వివరిస్తాము ఆయన్ని. చాలా మంచిగా మేము చూసుకుంటాము. మురళీకృష్ణని చాలా బాగా మేము మా ఆధ్వర్యంలో నుండి పర్యవేక్షిస్తాము అని వివిధ జిల్లాల పోలీసులందరూ వచ్చి కూడా రాజంపేట అదే ఎక్కడైతే అన్నమయ్య జిల్లాలో ఉందో అక్కడ వచ్చి పోటీ పడిపోతున్నారు. లోపల జైల్లోకెళ్ళి ఆ జైలర్ అధికారితో గొడవ పడుతున్నారంట అందరూ. నాకంటే నాకు, నాకంటే నాకని. సో, తర్వాత ఏమైందేమో గానీ పల్నాడు పోలీసులైతే మాత్రం దీంట్లో సక్సెస్ అయ్యారు. నర్సరావుపేట పోలీసులైతే మాత్రం దీంట్లో సక్సెస్ అయ్యారు. ఎందుకంటే ఈ మిగతా పోలీసులందరూ కూడా కేవలం కేసు కట్టి పీటీ వారెంట్ మీద వచ్చేసారు. కానీ పల్నాడు పోలీసులైతే మాత్రం కోర్టు ఆర్డర్ కాపీ తీసుకొని అన్నమయ్య జిల్లా వచ్చి ఈయన మాకంటే మాకే అప్పచెప్పాలా, మాకు అప్పచెబితేనే మేము మంచిగా విచారిస్తాం. విచారించిన తర్వాత సాక్ష్యాలను బయటికి రాబడతాం. ఎవరు మాట్లాడిచ్చారు, ఇంకా ఎంతమంది ఈ కుట్ర వెనకమాల ఉన్నారు, అవన్నీ మేము దగ్గరుండి బయటపెట్టి కోర్టు వరకు ప్రూవ్ చేస్తాము. చేసిన తర్వాత ఆయన మా రకంగా మేము మంచిగా ట్రీట్ చేస్తాం ఆయన్ని. ఆయనతో ఎలా చెప్పించాలో మాకు తెలుసు అన్నట్టుగా అయితే పల్నాడు పోలీసులైతే మాత్రం దీంట్లో ఒక ముందడుగేశారు. మిగతా జిల్లాల పోలీసులందరికైతే ఆగిపోయారు తప్ప పల్నాడు పోలీసులు ముందుగానే మంచి తెలివి ఉపయోగించి కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకొని జైలర్ అధికారితో మాట్లాడి ఇదిగో మాకు కోర్టు ఆర్డర్ ఉంది. మీరు మాతోనే పంపియాలి మురళిని. కుదరదు అని అనకూడదు. అంటే ఇంకా మురళీకృష్ణని అలియాస్ మెంటల్ కృష్ణని పల్నాడు జిల్లా పోలీసులకైతే మాత్రం అప్పగించడం జరిగింది. పీటీ వారెంట్ ఇష్యూ చేసి. అసలు ఆ అన్నమయ్య జైలు దగ్గర కొట్టుకుంటున్నారంట పోలీసులే మాకంటే మాకని. సో, ఎట్టకేలకైతే మాత్రం పల్నాడు జిల్లా పోలీసులైతే మాత్రం దీంట్లో గెలిచారు. సో, గెలిచిన తర్వాత కూడా చాలా చెప్తున్నారు. ఈ కేసులో ఉంది ఒక సజ్జల రామకృష్ణారెడ్డి కాదు, సజ్జల భార్గవరెడ్డి కాదు. ఎవరైతే గత ప్రభుత్వం హయాంలో బూతులు మాట్లాడారో, గత ప్రభుత్వం హయాంలో వాళ్ళ నోటికి హద్దు, అదుపు లేకుండా చేసిన ఆ నాయకుడు ఎవరో ఆ పేరు కూడా పల్నాడు జిల్లా పోలీసు విచారణలో బయట పెట్టడం జరిగింది. గతంలో మనం చూసాము. ఆయన మాట్లాడే మాటలు ఎట్లా ఉంటాయంటే వివిధ మతాలను రెచ్చగొట్టే విధంగా, వివిధ కులాలను రెచ్చగొట్టే విధంగా, వివిధ వర్గాల్ని నెత్తురు ఉడికే విధంగా ఆయన మాట్లాడటం మనం చూసాం. చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని. సో, వీళ్ళందరిని కూడా ఆయన మాటల వైఖరితో వీళ్ళందరినీ కించపరిచే విధంగా మాట్లాడటం మనం గత ప్రభుత్వంలో చూడటం జరిగింది. సో, ఆ కించపరిచే విధంగా కాకుండా కులాలని, మతాలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడి సో, రాజద్రోహం కింద ఆయన మీదైతే కేసు పెట్టడం జరిగింది కొంతమందైతే. సో, ఆ కొంతమందిలో భాగంగానే పల్నాడు జిల్లా నుంచి ఒక వ్యక్తి అయితే కేసు పెట్టి దాన్ని బాగా స్ట్రాంగ్‌గా తీసుకున్నారు. సో, ఇదంతా కూడా ఆఫ్టర్ అరెస్ట్ ప్రభుత్వం మారిన తర్వాత జరిగిన సంఘటన ఇది. గతంలోనే ఎప్పుడైతే వైఎస్ఆర్‌సీపీ అధికారంలో ఉన్న సమయంలో ఆయన ఎప్పుడైతే మాట్లాడిన వెనువెంటనే పోలీసులు ఆయన మీద సుమోటోగా కేసేసి ఆయన అదుపులోకి తీసుకొని ఆయన విచారించాల్సింది. మొక్కగా ఉన్నప్పుడే కట్ చేయాల.
ఇంక మానేయిన తర్వాత మరి మన మాట వింటారా? సో, ఆ టైంలోనే పోలీసులు సుమోటోగా కేసేసి ఆయనను విచారించి ఎవరు నీతో మాట్లాడిచ్చారని అప్పుడే కేసు విచారణ చేసి నిజాలు మొత్తం బయట పెట్టినట్టయితే అప్పుడు అయిపోయేది. అంతటితో కేల్ దుకాన్ బంద్. కానీ అప్పుడు ప్రభుత్వం వైఎస్ఆర్‌సీపీ ఉంది కాబట్టి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు చెప్పిన మాటే అధికార యంత్రాంగం వినాలి కాబట్టి సో, ఆ టైంలో ఆయన ఎంత మాట్లాడినా సరే చెల్లిపోయింది. పోలీసులు కూడా చూసి చూడనట్టుగా వదిలేశారు. అప్పట్లో కేసు పెట్టాలన్నా భయపడేవాళ్ళు. అప్పట్లో వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తల మీద కావచ్చు, వైఎస్ఆర్‌సీపీ నాయకుల మీద కావచ్చు, వాళ్ళందరి మీద కూడా కేసు పెట్టాలంటే చాలా భయభ్రాంతులకు గురి చేసేవాళ్ళు. ఒకవేళ కేసు పెట్టినా సరే, కేసు వాపస్ తీసుకునేదాకా మన మీద గోల గోల చేస్తా ఉంటారు. లేదా కిడ్నాపులు చేస్తా ఉంటారు. లేదా కొడతారు, తిడతారు. ఇవన్నీ కూడా మనం చూసాం. ఎగ్జాంపుల్ ఎవరో ఉంది. ఎగ్జాంపుల్ ఎవరో ఉన్నారు. ఎందుకంటే వల్లభనేని వంశీ ఉన్నారు. వల్లభనేని వంశీ ఉన్నారు. టీడీపీ ఆఫీస్ మీద కేసులో ఆ టైంలో ఒక ఎస్సీ, ఎస్టీ సంబంధించిన ఒక వ్యక్తిని విపరీతంగా మాటల పోకరితో ఆయన తిట్టడం, ఆయన్ని కిడ్నాప్ చేసి విజయవాడ కృష్ణలంక నుంచి వైజాగ్ తీసుకెళ్ళి ఆయన చిత్రహింసలకు గురిచేసి, కులం పేరుతో తక్కువ చేసి మాట్లాడి, ఆయన నానా బీభత్సం సృష్టించి, ఇంట్లో వాళ్ళందరిని కూడా బెదిరించి, ఆయన మీద ఉన్న కేసు ఏదైతే ఉందో దాన్ని వాపస్ తీసుకుంది. తర్వాత ఈ కిడ్నాప్ కేసులో మరలా ఎప్పుడు వల్లభనేని వంశీ జైలుకెళ్ళాడు. సో చూసుకోవచ్చు. కేసులు పెడితే మాట్లాడనివ్వరు. కిడ్నాప్ చేస్తారు, కొడతారు, కులం పేరుతో కించపరుస్తా ఉంటారు. గత ప్రభుత్వంలో కూడా జరిగింది. ఇవన్నీ గత ప్రభుత్వంలో జరిగాయి. సాక్ష్యాలతో నిరూపిస్తున్నారు. అందరూ అంటా ఉన్నారు. ఏమని? కుటుంబ ప్రభుత్వం త్వరగా యాక్షన్ తీసుకోవట్లేదు. గత ప్రభుత్వం హయాంలో నోటికి హద్దులు కూర్చొని చాలామంది మాట్లాడారు. తిట్టారు, వాళ్ళని తిట్టారు, ఇన్ని అక్రమాలు చేశారన్నారు. చేసిన ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకున్నారు. తప్పు చేసి ఉంటే ఖచ్చితంగా చట్టపరంగా శిక్షిస్తున్నారు అందరిని. ఎందుకంటే ఇంత లేట్ అవుతుందంటే, ఒక్కసారి కేసు పెడితే బెయిల్ రాకుండా ఉండే విధంగా అంటే లైక్ ఎట్లా అంటే ఆయన చేసిన తప్పులన్నిటిలో కూడా పెద్ద తప్పును పట్టుకుంటున్నారు. ఒక రాజకీయ నాయకుడు తప్పులు చేస్తూనే ఉంటాడు ఏదో ఒక విధంగా. ఆ చేసిన విషయంలో అన్నింటిలో కూడా పెద్ద తప్పును పట్టుకొని దాన్ని లాక్ చేసేస్తున్నారు. ఇంకా ఆ కేసు అయిపోగానే మళ్ళీ ఇంకో కేసు. ఇది ఆ 10 కేసులు ఉంటాయి ఆయన మీద. 10 కేసుల్లో ఒకటి అయిపోగానే ఇంకోటి అట్లా. సో, అట్లా జైలు జీవితం గడిపే విధంగా ప్రస్తుత ప్రభుత్వం అయితే మాత్రం వాళ్ళ మీద కన్నెర్ర చేస్తుంది. ఎవరైతే గత ప్రభుత్వ హయాంలో ఆ మాటల ధోరణి మనం చూసామో సో, వాళ్ళ మీద అయితే మాత్రం కన్నెర్ర చేస్తుంది. చట్టబద్ధంగానే వెళ్దాం. లేట్ అయినా పర్వాలేదు. శిక్ష పడాలి వాళ్ళకి అనే విధంగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ప్రస్తుతానికైతే మాత్రం పల్నాడు పోలీసులు అయితే మాత్రం ఈ కేసులో సక్సెస్ అయ్యారని మనం ముందుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే పీటీ వారెంట్ ఇష్యూ అయిన తర్వాత చాలా జిల్లాల నుంచి వివిధ జిల్లాల నుంచి పోలీసులొచ్చి మురళీకృష్ణ మాకే కావాలన్నా సరే, పల్నాడు జిల్లా పోలీసులు అయితే మాత్రం లేదు మేము కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్నాం. ఆయన మాకే సొంతం అన్నట్టుగా అయితే ఆయన సాధించారు. సో, ఈ విషయంలో పల్నాడు జిల్లా పోలీసులకైతే హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవచ్చు. సో, ఖచ్చితంగా ఈ వీడియో మీద మీ అభిప్రాయం కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.